ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తరువాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు కొంచెం దూరగా వేయించుకోండి. దూరగా వేగిన తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లేక 6 రెబ్బలు వెల్లుల్లి, ఒక 2 మిర్చి, వీటిని కూడా కొంచెం వేయించుకోండి. తరువాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం వేగిన తరువాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోండి. దూరగా వేగిన తాలింపు గింజలలోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి. బాండీల్లో వేసుకున్న దొండకాయ ముక్కల్ని మాడిపోకుండా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. మగ్గిన దొండకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1 స్పూను కారం వేసుకోండి. కారం అన్నది మీ ఇష్టం, అది ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎందుకంటే 2 మనం ఎండుమిర్చి వేసాము, 4 వరకు పచ్చిమిర్చి వేసాము. నేనేంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను, కారం తక్కువ వాడతాను, అందుకోసం మీ ఆప్షనల్ అది. పచ్చిమిర్చి తగ్గించుకున్న వాళ్ళు కారం పెంచుకోవచ్చు, కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు మిర్చి వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఒక 2 మినిట్స్ తర్వాత అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మనం తినడానికి ఎంతో రుచికరంగా చేసుకున్న దొండకాయ ఫ్రై రెడీ.